నా పేరు శ్రీలత, పుట్ట శ్రీలత. మా ధర్మసాగర్ మండల్, ధర్మసాగర్ జిల్లా, హన్మకొండ. మాది ధర్మసాగర్ సిరి గ్రామిక సంఘంలో నేను అందులో ఒక ఎస్ఎస్జి లీడర్ను. గత కొన్ని సంవత్సరాల నుండి అక్కడ మేము ప్రతి లోను అక్కడనే పొందుకుంటాము. శ్రీనిధి నుంచి తీసుకున్న అమౌంట్ను ప్రతి నెల మేము నా దగ్గర ఉన్న 9 సభ్యులు నా చేతికి ఇస్తే నేను అక్కడ వివో మీటింగ్ రోజు మాకు 19 తారీఖు రోజు వివో మీటింగ్ జరుగుతుంది. అక్కడ మేము 19 తారీఖు మా 9 మంది మెంబర్ల అమౌంట్, నాది మొత్తం కలిపి 10 మంది మెంబర్ల అమౌంట్ను తీసుకొని అక్కడ వివోఏగా పనిచేస్తున్న పుట్ట పద్మ గారికి మేము కట్టడం జరుగుతుంది. ప్రతి నెల అలానే కట్టుకుంటూ వెళ్ళిపోతున్నాము. అయితే 2024లో జనవరిలో మాకు లోన్లు కావాలని చెప్పి కొందరు తేరిన వాళ్ళు అడగడంతో మేము లోన్ కావాలని అడిగినప్పుడు డీసీపీ చూస్తే అందులో ఎన్పిఏ ఉంది, అందుకే మీకు లోన్ ఇవ్వడం లేదు అని చెప్పేసి అధికారులు అన్నప్పుడు మాకు లెక్కలు కావాలని చెప్పి మేము మేడం వాళ్ళకు అందరికీ మేము సభ్యులందరము మాకు ఆడిట్ కావాలి, మాకు లెక్కలు ఎట్లా ఇవి ఇంత ఎన్పిఏ ఎందుకు ఉంది మేము కట్టినాక అనేసి మేము అడిగినప్పుడు వాళ్ళు సోషల్ ఆడిటర్ని పంపించినారు. 4-5 రోజులు ఉండి ఆమె సోషల్ ఆడిట్ చేసి 13 లక్షలు అమౌంట్ సభ్యుల మీద రికవరీ అయింది. కానీ ఆమె శ్రీనిధిలో అమౌంట్ జమ చేయలేదని మాకు తెలిసింది. అలాగనే 2021లో మాకు పావుల వడ్డీలు 12 లక్షలు వస్తే కొంత అమౌంట్ను కొంతమంది గ్రూపులకు మాత్రమే ఇవ్వడం జరిగింది. మిగతా గ్రూపులకు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే మీరు రీపేమెంట్ కట్టలే కనుక ఇవ్వలేదని వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరిగింది. వాళ్ళకి ఇవ్వలేదు. ఇంకా 4,60,000 వాళ్ళకి ఇవ్వాలి కానీ ఇవ్వలేదు. అయితే అది అడిగినప్పుడు ఈ సోషల్ ఆడిట్లో నేను ఇస్తాను, ఈ 17,70,000 అమౌంట్ నేను ఇస్తానని ఒప్పుకున్నది అందరి సమక్షంలో. 25 సంఘాలు ఉంటాయి మా వివోలో. 25 సంఘాలు అంటే ఒక సంఘానికి వచ్చేసి 10 మంది ఉంటారు. అంటే 250 మంది మీద ఈ 20 లక్షలు తేలడం జరిగింది. ఒక 2 సంఘాలవి మాత్రము నాదే బాధ్యత, నేనే కట్టుకుంటానని చెప్పి వాళ్ళ అమౌంట్ను కూడా నేనే కట్టుకుంటానని ఆమె చెప్పడం జరిగింది. ఇలా జరిగినాక అందరి సమక్షంలోనే 250 మంది సమక్షంలోనే తీర్మానం రాసి ఆమె ఇష్టపూర్వకంగానే నేను నా సొంత ఖర్చులకు వాడుకున్నానని చెప్పి సంతకాలు పెట్టి ఒప్పుకున్నది. ఒప్పుకొని 3 దఫాల్లో అంటే ఫిబ్రవరిలో 2 లక్షలు, మార్చిలో మిగతా అమౌంట్, జూన్లో పావుల వడ్డీలు మొత్తం అమౌంట్ కడతానని చెప్తే మేము అందుకు కూడా ఒప్పుకున్నాము. ఆమెను ఎలాంటి ఇబ్బంది కూడా పెట్టలేదు, అసలు ఏమీ మాట్లాడలే. మాకు ఎందుకు అని అంటే మా అమౌంట్ మాకు రావాలి అనే ఆలోచనతోటి ఆమెను ఏమనలేదు. అయినప్పటికీ కూడా ఆమె మేము లెక్కలకు కూర్చున్న 4 ఎస్ఎస్జి లీడర్లకి, 3 మేడాలకు ఆమె లీగల్ నోటీసులు పంపించడం జరిగింది. ఆ నోటీసులో ఏం మెన్షన్ చేసిందంటే నా ప్రాపర్టీ మీద కానీ నా మీద చర్య తీసుకోకూడదు, అసలు నాకు ఈ డబ్బుల గురించి నాకు సంబంధమే లేదు, నా మీద అనవసరంగా వీళ్ళంతా నా మీద ఈ అమౌంట్ నా మీద వేస్తున్నారు, అసలు నా దగ్గర అమౌంట్ లేదు, నేను తీసుకోలేదు అనేసి ఆమె మాట్లాడడం జరిగింది. అందులో ఇక మేము అక్కడి నుంచి 4 వెళ్ళి పీడి గారిని కలవడం జరిగింది. పీడి గారు సరే అమ్మ మేము యాక్షన్ తీసుకుంటాము అన్నారు. అంతవరకే మళ్ళీ మేము స్టేషన్కి వెళ్ళినాము. స్టేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఏమన్నారు అని అంటే మీ పై అధికారులు వచ్చి ఇక్కడ లెటర్ ఇస్తేనే మేము ఆమె మీద యాక్షన్ తీసుకుంటాం, లేకుంటే లేదు అని వాళ్ళు అన్నారు. మాకు ఎక్కడ న్యాయం జరగడం లేదని చెప్పి ఈరోజు ఇక్కడ కలెక్టర్ మేడం గారిని కలిసి మా బాధ మేము చెప్పుకోవడం కోసం ఇక్కడికి వచ్చినాము. కలెక్టర్ గారిని కలిసారు కదా మేడం, మీకు ఏమని భరోసా ఇచ్చారు? మాకు మీ డబ్బులు మీకు ఇప్పిస్తామమ్మా, రేపు పంపిస్తాం ఎంక్వైరీకి అని చెప్పేసి మేడం గారు మాట్లాడినారు. దీంట్లో ఎంతమంది నష్టపోయారు? 250 మంది కుటుంబాలు, 22 లక్షలు. ధర్మసాగర్ మండల్ గ్రామం కూడా నమ్మకం ఉంది. మేడం చెప్పడం వల్ల మాకు నమ్మకం కుదిరింది.